లలితాంబిక అవతార ఘట్టం భాగాల మాదిరిగా చేస్తున్నాం. ఈ కథ చేయడమే ఒక గొప్ప విశేషమని మా యొక్క అభిప్రాయం. కాబట్టి కథ విని నచ్చితేనే ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. ముక్తినిచ్చేవారు భుక్తిని ఇవ్వలేరని ప్రారంభంలోనే ఒక గొప్ప మాట హయగ్రీవ స్వామి అగర్ష మహర్షికి చెప్తూ ఈ కథ వివరిస్తున్నాడు. ఇక్కడ భుక్తి అంటే అర్థం అనుభవం అని. అంటే ముక్తి కావాలంటే ఎలాంటి భోగాలు ఉండవట. కాని భుక్తిని ముక్తిని రెండూ ఇచ్చే దేవత లలితాదేవి అని హయగ్రీవ స్వామి అగర్ష మహర్షికి చెప్పాడు. అసలు ఈ లలితాదేవి ఎవరో అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి చెప్తూ, శక్తి చక్రానికి ఏకనాయకి అయిన తల్లి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి లలితాదేవి. ఈ అమ్మవారి వల్లనే ఈ జగత్తు అంతా నడుస్తూ ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఆవిడ శక్తి చేతనే పనిచేస్తున్నారట. అలాంటి ఆ తల్లి చరిత్ర వినాలని సంకల్పం నీకు కలగడమే అనేక జన్మల పుణ్య విశేషమని చెప్తున్నాడు. అయితే లలితాదేవి ఆవిర్భావానికి ముందు చాలా కథ జరిగింది. అది అర్థమవుతూనే మనకి లలితాదేవి చేసిన బండాసుర సంహారం అర్థమవుతుంది. అలాగే ఆదిశక్తి యొక్క లీలా వినోదం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక కథలోకి వెళితే, పూర్వం బ్రహ్మదేవుని యొక్క పుత్రులలో ఒకరైన దక్ష ప్రజాపతి అని ఉండేవాడు. ఇతను ఈ సృష్టి చేయడానికి నియమించబడ్డవాడు. అయితే సృష్టి చేయగలిగే శక్తి కావాలంటే ఆదిశక్తి అనుగ్రహం ఉండాలి. అలా ఉంటేనే ఉత్తమ సంతానం పుట్టి వాళ్ళ ద్వారా ఈ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆ శక్తి నీకు ఉత్తమ సంతానంగా లభిస్తేనే అద్భుతమైన సృష్టి విస్తారం జరుగుతుందనే బ్రహ్మదేవుడు తన పుత్రుడైన దక్ష ప్రజాపతితో ఆదిశక్తిని తపస్సు చేయమని చెప్పాడు. ఇక తండ్రి మాట ప్రకారం దక్ష ప్రజాపతి తపస్సు చేశాడు. అమ్మవారు కూడా దర్శనమిచ్చింది. వెంటనే ఈ దక్ష ప్రజాపతి, అమ్మ నువ్వు నాకు కూతురుగా పుట్టాలని అడిగాడు. దానికి అమ్మవారు కూడా, నేను నీకు కూతురుగా పుడతాను, కాని పరమేశ్వరుని శక్తిని నేను. ఇప్పుడు నేను నీకు పుత్రికగా పుట్టినా కూడా శివుడినే వివాహం చేసుకుంటాను అంటుంది. దానికి దక్షుడు సరే అన్నాడు. దానితో సతీదేవిగా దక్షుడికి అమ్మవారు పుడుతుంది. అమ్మవారు కూతురిగా పుట్టక ముందేమో ఆదిశక్తిగా చూశాడు. పుట్టిన తరువాత నా కూతురు అనే భావం దక్షుడికి ఏర్పడింది. క్రమక్రమంగా ఆ భావన బలపడి నా కూతురు గనక నేను చెప్పినట్టు వినాలనుకున్నాడు. నాకు ఇష్టమైన వారినే అల్లుడిగా తెచ్చుకుంటాను అనుకున్నాడు. కాని ఈ దక్షునికి శివతత్వం ఏంటో తెలీదు. కాబట్టి ఆయనంటే పడదు. అమ్మవారు మాత్రం ఆ శివుణ్ణే ధ్యానిస్తూ ఉంది. కొంతకాలానికి దక్షుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి అందరూ వచ్చారు గాని శివుడు మాత్రం రాలేదు. అంటే శివుణ్ణి దక్షుడు పిలవలేదు కనుక ఆయన రాలేదు. ఇక అమ్మవారు శివుడి కోసం చూసి ఆయన రాకపోయేటప్పటికి చేతిలో ఉన్న వరమాలని తీసుకొని ఓం నమఃశివాయ అని విడిచిపెట్టేసింది. శివుడు సర్వంతర్యామి కనుక వెంటనే స్వయంవరంలో ప్రత్యక్షమై సతీదేవి వేసిన ఆ వరమాల క్రింద పడకుండానే శివుడి మెడలో వేసుకుని మాయమయ్యాడు. ఆ తరువాత బ్రహ్మ విష్ణువులు బోధిస్తే దక్ష ప్రజాపతి ఆ సతీదేవికి శివుణ్ణిచ్చి వివాహాన్ని జరిపించాడు. కాని దక్షుని మనసులో మాత్రం బాధ పోలేదు. కొంతకాలానికి శివుడి మీద ఉన్న ద్వేషంతో శివరహితమైన యజ్ఞాన్ని తలపెట్టాడు. అది చూసి దక్షుడికి అలాంటి పనులు చేయకూడదని, అది అవైదికమని ఎందరో బుద్ధి చెప్తూ, కర్మఫల ప్రదాత ఈశ్వరుడు, నీకు ఆయన తత్వం అర్థం కావడం లేదు. ఏ కర్మైనా ప్రారంభించడం, కొనసాగించడం, ఫలితం రావడం ఉంటుంది. యజ్ఞం ఫలంతో పూర్తవుతుంది. యజ్ఞం పూర్తి చేయడం వరకే మనకి తెలుసు. కాని దాని ఫలితం ఎవరిస్తారో అది మనకి తెలీదు. పూర్తయ్యాక ఏది ఉంటుందో అదే ఫలము. అది ఇచ్చేవాడే ఈశ్వరుడు. అందుకే సృష్టికి బ్రహ్మ అనగా యజ్ఞం యొక్క ఆరంభం బ్రహ్మ, దాన్ని కొనసాగించడం విష్ణువు. యజ్ఞఫల ప్రదాత ఈశ్వరుడు. యజ్ఞఫల ప్రదాత అయిన ఈశ్వరుడినే నువ్వు అవమానిస్తే దుష్ఫలితాలుంటాయి, జాగ్రత్త అని హెచ్చరించినా కూడా ఈ దక్షుడు వినలేదు. శివుడికి విరుద్ధంగా యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం చేసే సమాచారం అమ్మవారికి వెళ్ళింది. వెంటనే ఆవిడ దక్షయజ్ఞ ధ్వంసం కోసం బయలుదేరి వచ్చింది. కాని చాలా కథలలో ఏం కనిపిస్తుందంటే, పుట్టింటి మీద మమకారం కనుక పుట్టింటి వారు చేసే యజ్ఞం కోసం శివుడు చెప్తున్నా కూడా ఆయన్ని ఒప్పించి ఆవిడ వచ్చిందని. కాని అసలు సంకల్పం శివనిందపరుడైన దక్షునికి ఇంకా పుత్రికగా ఉండరాదని అమ్మవారు నిర్ణయించుకుంది. అలా వచ్చిన ఆ అవతారాన్ని చాలించి మళ్లీ హిమవంతునికి పుత్రికగా ఉద్భవించదలుచుకుందని ఈ లలితా సహస్రనామంలో వివరించిన కథ.
దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అయిన ఆ తల్లి దక్షయజ్ఞ వినాశనానికి బయలుదేరి వచ్చింది. వస్తూ ముందు దక్షునికి పాఠం చెప్పింది. ఎంత తప్పు పని చేస్తున్నావు? ఇందు శిఖామణి చంద్రశేఖరుడైన విశుద్ధమైన ఆ చైతన్య స్వరూపుణ్ణే నువ్వు నింద చేస్తున్నావా? ఇంతకంటే పాపం ఉంటుందా? దీనికి ఫలితం అనుభవిస్తావు సుమా అని చెప్పి సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసింది. దానితో పరమేశ్వరుడు క్రోధుడయ్యాడు. ఇక వెంటనే శివుడు కోపమంతా అద్భుతమైన ఒక ఆకారాన్ని ధరించింది. అదే వీరభద్రాకృతి. ఆ వీరభద్రుడు ఎన్నో రుద్రగానాలతో భద్రకాళి సమేతుడై దక్షయజ్ఞానికి వచ్చి అక్కడున్న దేవతలందర్నీ శిక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో యజ్ఞ రక్షకుడైన విష్ణువు వీరభద్రుణ్ణి అడ్డుకున్నాడు. ఎందుకంటే తన యజ్ఞాన్ని రక్షించమని దక్షుడు విష్ణువుని పిలిచాడు గనుక విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నాడు. అయితే దక్షుడి రక్షణ బాధ్యతగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసి వీరభద్రునిపై ప్రయోగించాడు. వీరభద్రుడు వెంటనే నోరు తెరిచి విష్ణువు ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని చక్కిలంలా తినేశాడు. ఆ తరువాత వీరభద్రుడు విష్ణువు మీదికి చెయ్యి ఎత్తాడు. ఆ చెయ్యి అలా బిగుసుకుపోయింది. అప్పుడు నారాయణుడు మందహాసం చేసి, వీరభద్ర, నువ్వు ఇప్పుడు చూపించిన పరాక్రమం సరి అయినదే. అందువల్లే నా సుదర్శనం కూడా నీ నోటిలోకి వెళ్లిపోయింది. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిని దేవతలు రక్షించరు, నేను రక్షించను అన్నాడు. నేను రక్షించను అంటే రక్షించలేనని కాదు, రక్షించను అన్నాడు. ఈ రెండిటికి తేడా ఉంది. మరి ఇంతవరకు ఎందుకు రక్షించావంటే నన్ను పిలిచాడు కనుక ఇంతవరకు రక్షించాను. కాని దక్షుడు ఫలితం అనుభవించాల్సిన సమయం ఎప్పుడొచ్చిందో వాడి శిక్షకి నేను కూడా సహకరిస్తాను అన్నాడు. శివద్రోహుల్ని విష్ణువే శిక్షిస్తాడు. ఆ కారణం చేతనే నా చక్రం నీ కడుపులోకి వెళ్లిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్లి నీ పని నువ్వు చేసుకో అన్నాడు. ఎప్పుడైతే విష్ణు వీరభద్రుణ్ణి విడిచిపెట్టాడో అప్పుడు ఆయన చెయ్యి మామూలుగా వచ్చింది. మరి వీరభద్రుడు కడుపులోకి వెళ్లిన ఆ చక్రం ఎలా బయటికి వస్తుందంటే, నువ్వు ఎవరినుంచి పుట్టుకొచ్చావో ఆయన్నే మళ్ళీ నేను ఉపాసన చేసి ఆ చక్రాన్ని తెచ్చుకుంటాను అని వీరభద్రుడితో విష్ణువు చెప్తాడు. ఆ తరువాత నారాయణుడు కొంతకాలానికి తపస్సు చేసి 1000 కమలాలతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అందులో 999 కమలాలు అవ్వగానే 1000వ కమలం కనపడదు. అది శివలీలా విలాసం. ఆ తర్వాత పరమేశ్వరుని ద్వారా తన సుదర్శన చక్రాన్ని విష్ణువు పొందుతాడు. అయితే ఇక్కడ విష్ణువు వీరభద్రునితో కొన్ని విషయాలు చెప్తాడు. అవి మనందరికీ పనికొస్తాయి. శివద్రోహి అంటే దేవి ద్రోహే. దక్షుడు శివద్రోహి, దేవి ద్రోహి కనుక ఆ పాపిష్టుణ్ణి నువ్వు శిక్షించు. నాకు శివునికి భేదం లేదని ఇక్కడ విష్ణువు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ అమ్మతత్వం విష్ణుతత్వం రెండూ మనకి కనిపిస్తాయి. దుష్టుడైన ఆ దక్షుణ్ణి నశింపచెయ్యి. శివాజ్ఞ వేరు, నా ఆజ్ఞ వేరు కాదు. ఆయన ఆజ్ఞ ఏమిటో నా ఆజ్ఞ అదే. నేను ఆయన ఎవరమో తెలుసా అని అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నాడు. మా ఇద్దరికి పురాణాల యందుగాని, మంత్రశాస్త్రంల యందుగాని, వేదాది శాస్త్రంల యందుగాని భేదము లేదు. నేను శక్తిని, ఆయన శక్తిమంతుడు. ఇది శివునికి విష్ణువుకి ఉన్న సంబంధం. శక్తి వ్యాపిస్తుంది, శక్తిమంతుడు ఉన్న చోటే ఉంటాడు. ఇది మనకి అర్థం కావాలంటే ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి వచ్చేది కాంతి. అప్పుడు దీపాన్ని కాంతిమతి అంటాం. కాంతిమంతుడు దీపం, శక్తిమంతుడు శివుడైనట్టుగా కాంతిమంతుడు దీపం అయ్యింది. దీపం అక్కడే ఉంది గాని కాంతి మాత్రం వ్యాపించింది. అలాగే పరమేశ్వరుడు స్థిరమై ఉంటాడు. ఆయన యొక్క శక్తే ప్రపంచమంతా వ్యాపిస్తుంది. మనం దీపాన్ని వేరుగా, కాంతిని వేరుగా చూడగలమా? దీపం అనేది లేకపోతే కాంతి అనేదే లేదు. విశ్వమంతా ఉన్న ఈ శక్తులన్నీ వెలుగులే. ఈ వెలుగులన్నీ శివజ్యోతి నుంచి వచ్చిన వెలుగులే. ఆ వచ్చిన శక్తే అంతా విష్ణువు. విష్ణువు అంటే వ్యాపించువాడు అని అర్థం. స్థిరంగా ఉంటే శివుడు, శక్తిగా వ్యాపిస్తే విష్ణువు. దీనికే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని అంటారు. వ్యాపించిన శక్తే విష్ణువు. ఎవరి నుంచి వ్యాపించిందో ఆయన శివుడు. ఈ శివుడు ప్రపంచానికి అతీతుడు. ఆయన నుంచి వ్యాపించిన శక్తి ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా ప్రపంచంగా పరుచుకున్నది ఆయన వెలుగే. శివుడు విశ్వవ్యాపకుడైతే విష్ణువు వ్యాపించినవాడు. కనుక ఇదే శివకేశ్వలకు ఉన్న సంబంధం. ఆ మాటలని సాక్షాత్తు నారాయణుడే చెప్తున్నాడు. మరి అమ్మవారు ఎవరు? విష్ణుమూర్తి వీరభద్రుడితో రహస్యంగా ఉన్న విషయాలని చెప్తూ,
మహేశ్వరుని యొక్క ప్రధానమైన శక్తి 4 రూపాలతో ఆరాధించబడుతుంది. ఆ 4 రూపాలలో ఉంది. అందులో శివుని యొక్క ఆద్యాశక్తిని భోగ రూపంలో ఆరాధిస్తే భవానీ అన్నారు. ఎవరైనా భవానీ దేవిని ఆరాధిస్తే భోగాలు లభిస్తాయట. భోగాలంటే సుఖాలు, మంచి అనుభవాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ ఇచ్చేది భవానీ. అయితే భోగంలో భవానీ అదే తల్లి యుద్ధంలోకి వచ్చేటప్పటికి పరాక్రమ స్వరూపంగా దుర్గాదేవిగా ఉంటుంది. నిజానికి ఉన్నది ఒకే ఒక్క శక్తి. దాని శక్తి ఉన్నప్పుడు 2 అయ్యాయి. ఆ శక్తే రకరకాల అవసరాల కోసం రకరకాల రూపం ధరించింది. ఇన్ని దేవతా రూపాలు ఎందుకంటే మనకి ఎన్ని అవసరాలున్నాయో అన్నీ అమ్మకి ఉన్న రూపాలు. ఏదో ఒకరిని ఉపాసిస్తే చాలదా అంటే చాలదు. పంచభూతాలు 5 కాని ఒకే పరమేశ్వరుడు. ఏదో ఒక్క భూమి ఉంటే చాలు, నీరు ఉంటే చాలు, అగ్ని ఉంటే చాలు అని అనగలమా? మన శరీరం అంతా ఒకే ఆత్మ చైతన్యం ఉంది. కానీ ఏదో ఒక్క అవయవం చాలు అంటామా? అన్నీ కావాలి. ఏ అవసరం వచ్చినప్పుడు అది కావాలి. నడవాల్సి వచ్చినప్పుడు కాలు అవసరం, పట్టుకోవాల్సి వచ్చినప్పుడు చెయ్యి అవసరం. కాబట్టి శక్తి ఒకటే. సౌభాగ్యాల్ని భోగాల్ని ఇచ్చినప్పుడు భవానీ, ప్రతాపం చూపించేటప్పుడు దుర్గా, అమ్మవారి యొక్క కోపశక్తి కాళిక. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక నది కొండలపై నుంచి ప్రవహించేటప్పుడు ఎంతో వేగంగా దూసుకొస్తుంది. తరువాత మైదానంలోకి వచ్చినప్పుడు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అదే నది అక్కడ అంత వేగంగా దూకకపోతే ఇక్కడ ఇంత నెమ్మదిగా అది రాలేదు. ఆ వేగంగా దూకినప్పుడు కాళి కనిపిస్తుంది, నెమ్మదిగా ప్రవహించినప్పుడు గౌరి కనిపిస్తుంది. కానీ ప్రవాహం అనేది ఒక్కటే. ఈ సృష్టిలో ప్రతి దాంట్లో కూడా ఈ 2 శక్తులుంటాయి. నారాయణుడు చెప్తున్న శివుని యొక్క ఆదిశక్తి భోగములో భవానీ, సంగ్రామంలో దుర్గా, కోపంలో ప్రళయంలో కాళిగా ఉంటుంది. అదే శక్తి పురుష రూపం ధరిస్తే అది నేనే అని వీరభద్రుడితో అంటున్నాడు. అంటే శివుడి యొక్క శక్తి పురుష రూపం ధరిస్తే అది విష్ణుమూర్తి అని స్వయంగా నారాయణుడే వీరభద్రుడితో అంటున్నాడు. నిజానికి శక్తికి ఏ రూపం లేదు. శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ శక్తి రూపం ధరిస్తే స్త్రీ రూపంగా పార్వతి, సతి, దుర్గా, కాళిగా, పురుష రూపం ధరిస్తే విష్ణుమూర్తిగా ఉంటుంది. ఈ రహస్యం దేవీ పురాణంలో ఉంది. అందుకే విష్ణువుని పార్వతీదేవిని అన్నా చెల్లెళ్ళు అంటారు. ఉన్నది ఒకటే సచ్చిదానంద విగ్రహం అయిన శక్తి. ఆ శక్తిని కొంతమంది పురుష రూపంలో ధ్యానిస్తారు, కొంతమంది స్త్రీ రూపంలో ధ్యానిస్తారు, కొంతమంది ఏ రూపం లేని నిష్కలగా ధ్యానిస్తారు. ఎలా ధ్యానించినా సచ్చిదానంద విగ్రహం అని చెప్పారు. అయితే విష్ణుమూర్తి వీరభద్రుడితో యుద్ధం చెయ్యమని చెప్పి వీరభద్రుణ్ణి దక్షుణ్ణి శిక్షించమని పంపించాడు. ఇక వీరభద్రుడు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత వీరభద్రుడు దక్షుడు తల నరికాడు. ఆ తరువాత ఈ సృష్టి ఆగకూడదని దయతో మళ్లీ శివుడు వచ్చి దక్షుణ్ణి అనుగ్రహించి దక్షుడికి మేక తలకాయ అతికించాడు. ఇక శివుడు సతీదేవి దేహత్యాగాన్ని భరించలేక చాలా కాలం బాధలో ఉన్నాడు. ఆ తరువాత సుదీర్ఘకాలం తపస్సులో ఉండిపోయాడు. అటు తర్వాత పార్వతీదేవి హిమవంతుడికి పుత్రికగా అవతరించింది. క్రమంగా ఆ తల్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న శివుని వద్దకు వెళ్లి తన సేవతో, సౌందర్యంతో ఆయన మనసుని ప్రసన్నం చేసుకోవాలనుకుంది. కాని ఆమె వల్ల కాలేదు. ఈలోపే దేవతలంతా తారకాసుర రాక్షసుడు వల్ల భరింపరాని బాధలు పడుతూ తట్టుకోలేకపోతున్నారు. ఈ తారకాసుడు ఎలా వచ్చాడో మరొక వీడియోలో తెలుసుకుందాం. కానీ దేవతల బాధలకి కారణం మాత్రం శివనిందకి పాల్పడి దక్షుడు చేస్తున్న యాగంలో వీళ్ళంతా పాలు పంచుకోవడమే, దక్షయజ్ఞాన్ని పూర్తి చేయించడమే. శివుడు దయ చూపించాడు. కాని శివద్రోహం చేసిన పాపం వల్ల ప్రకృతి ఊరుకోదు. ఆ పాపంలో పాలు పంచుకున్న దేవతలందరికీ బాధలొచ్చాయి. ఒక చెడ్డ పని చేసేవాడే కాకుండా ప్రోత్సహింపచేసేవాడు, దానిలో పాలు పంచుకునేవాడు, బాగుంది అన్నవాడు కూడా ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. అందుకే మంచి పనికైనా చెడు పనికైనా ఆమోదించేవాడు, చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు ఈ నలుగురికి సమభాగం వస్తుంది. దేవతలు దక్షయజ్ఞంలో పాల్గొన్నారు కనుక అప్పుడు వీరభద్రుడు చేత తన్నులు తిన్నా వారికి ఆ దుర్గతి ఎంత భయంకరంగా పట్టుకుందంటే తారకాసురుడనే రాక్షసుడు మధ్యలో ఊడిపడ్డాడు. దానితో దేవతలందరికీ తేజస్సు క్షీణించింది. అవతలివాడు మన మీద గెలుపు పొందగలిగాడంటే అర్థం మనలో తేజస్సు, తపస్సు, ధర్మం దెబ్బతినడమే కారణం. తపశ్శక్తి క్షీణిస్తేనే అవతలివాడు దాడి చేయగలడు. దేవతలంతా చెట్టుకు పుట్టకి చెదిరిపోయారు.
ఆ ఆపద నుండి కాపాడేవారు శివుడు తన శక్తి నుండి పుట్టే పుత్రుడు మాత్రమే. కాని శక్తి అయిన పార్వతీదేవి ఇప్పుడు ఆవిర్భవించినా విడిగా ఉంది. శివుడు కూడా విడిగా ఉన్నాడు. వీరిద్దరూ ఏకం కావాలి. పార్వతీ పరమేశ్వర్లని ఏకం చేయడం కోసం దేవతలంతా కలిసి మన్మధుడిని పంపించారు. ఈ మన్మధుడికి ఒక విశేషం ఉంది. అసలు మన్మధుడు ఎలా వచ్చాడంటే, బ్రహ్మదేవుడు సృష్టిని చేశాక ఈ సృష్టి నిరంతరం కొనసాగాలంటే ఏం చేయాలి అనుకున్నాడు. కర్మకి ప్రేరణ ఉంటేనే కాని కర్మని ఎవరూ చెయ్యలేరు. కర్మకి ప్రేరణ కోరిక అనే ఒక శక్తి. అయితే ఈ సృష్టిలో ఏ భావాలున్నాయో ప్రతి భావానికి ఒక ఆది దేవత ఉంటారు. ఆ ఆది దేవత ప్రభావం చేతనే ప్రతి వారిలో ఆ భావాలు పుడతాయి. అయితే కోరికలు పుట్టడానికి బ్రహ్మదేవుడు నారాయణ్ణి ప్రార్థన చేస్తే లక్ష్మీ సమేతుడై నారాయణుని మనసులోంచి మన్మధుడు పుట్టాడు. అందుకే నారాయణునికి మన్మధుడు తండ్రి అని, లక్ష్మీదేవి మన్మధుడి తల్లి అని అంటారు. అదే విధంగా మన్మధుడు ఈ సృష్టి యందు మన్మథ బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ మన్మధుడినే దేవతలు పట్టుకున్నారు. ఈ సృష్టిలో అందరి మనసుల్లో కోరికల్ని పుట్టించే దేవత ఆయన. కేవలం వైరాగ్యంతో అంతర్ముఖుడైన శివుణ్ణి పార్వతీదేవి వైపు తిప్పాలంటే మన్మధుడి సహాయం అవసరం అనుకుని దేవతలందరూ ఆయన్ని పంపించగా ఆయన బయలుదేరాడు. పైగా నీ అవసరం ఉంది నాయనా అని పెద్దవాళ్లే అడిగితే ఆయనకి అహంకారం వచ్చింది. ఆ అహంకారంతోనే శివుడు ఎదురుగా నిలబడి బాణం సంధించబోతుంటే కాళ్ళు చేతులు వణికాయి. దానితో మన్మధుడు ఏదో అనుకున్నాను గాని ఈ మూర్తిని చూస్తుంటే నాకు భయమేస్తుందనుకున్నాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి అటువైపుకొచ్చింది. ఈ మన్మధుడు అమ్మవారిని చూసి, ఇంతటి జగదేక సౌందర్య రాశి ఎదురుగా ఉంటే నా బాణం శివుడి పైన పనిచేస్తుందనుకొని బాణ ప్రయోగం చేశాడు. కాని శివుడు బాణం ప్రయోగిస్తున్న మన్మధుడిని చూశాడు. వెంటనే ఆయన తపదృష్టి చేత, ఆ ఫలనేత్రాగ్ని చేత మన్మధుడు దగ్ధమైపోయాడు. ఎప్పుడైతే మన్మథ దహనం అయ్యిందో శివుడు వెంటనే అంతర్ధానం అయిపోయాడు. పార్వతీదేవి దుఃఖితురాలైంది. నేనింతకాలం పరమేశ్వరుని సేవతో ప్రసన్నం చేసుకోవచ్చనుకున్నాను. కాని స్వామిని సేవతో గాని సౌందర్యంతో గాని ప్రసన్నం చేసుకోలేమని అనుకుంది. చివరికి మోహాన్ని పెంచగలిగే మన్మధుడే దగ్ధమైపోయాడే, నేనింకా స్వామిని ఏ విధంగా మోహింపజేయగలను అనుకొని అమ్మవారు కూడా తపస్సులో కూర్చుంది. ఇక శివుడు అక్కడి నుంచి తన నివాసమైన కైలాసానికి వెళ్లి ఆయన కూడా తపస్సులో ఉండిపోయాడు. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు అంతర్ముఖులై ఉన్నారు. దేవతలకి ఇది మరింత కష్టమైంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సరైన కాలం కోసం ఆగుదామని దేవతలకి నచ్చ చెప్పాడు. అయితే ఈ దాక్షాయని దహనమైపోవడం, మళ్లీ పార్వతీదేవిగా పుట్టడం వరకు బాగానే ఉంది. కాని పుట్టిన శక్తి అంటే పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలి అంటే మన్మధుడు పుట్టాలి. ఎందుకు అంటే పెళ్లి అనే కోరిక ఆశాదేవుడు మన్మధుడు. లలితాదేవి ఆవిర్భావానికి కారణం, ఈ కథకి ఆరంభం ఈ మన్మధుడు. అందుకోసమే ముందుగా ఈ కథ వివరించాల్సి వచ్చింది. ఇప్పుడు మన్మధుడిని శివుడు భస్మం చేశాడు. మన్మధుడైతే మరణించాడు. కాని అతడు బూడిద అక్కడే ఉంది. బూడిద అంటే భస్మం. ఆ భస్మానిదే మనం చెప్పుకునే బండాసుర కథ. మరొక వీడియోలో అసలు ఈ బండాసురుడనే రాక్షసుడు ఎవడు, ఎలా వచ్చాడు, లలితాదేవి ఎందుకు ఈ రాక్షసుడిని చంపింది అని తెలుసుకుందాం. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.